మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి. కుంభమేళాకు 1000 కోట్లు ఇస్తోంది కేంద్రం, మరి ఆదివాసీ మహాజాతరకు ఎందుకు ఇవ్వదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే మేడారం జాతరను కుంభమేళాతో పోల్స్తూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి. కుంభమేళతో పోల్చడం కాదని, కుంభమేళే సమ్మక్క సారక జాతర, రెండింటినీ పోల్చడానికి ప్రాతిపదికే లేదు కదా, పోల్చడం అన్నారు దాన్ని. కుంభమేళకు ఇస్తున్నారు కదా, సమ్మక్క సారక్క జాతరకి ఇవ్వాలి అండి అంటున్నారు. కుంభమేళకి ఇవ్వద్దని రేవంత్ రెడ్డి అనలే కదా. సో ఇప్పుడు హిందీ ప్రచారానికి కేంద్రం బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడుతుంది, దాని మీద రివ్యూలు ఉంటాయి. హిందీ వారోత్సవాలు జరుపుతారు కేంద్రం. దక్షిణ భారత హిందీ ప్రచార సభ అని హైదరాబాద్లో కూడా ఉంది కేంద్రం. సౌత్ ఇండియాలో కూడా హిందీ ఎగ్జామ్స్ పెడతారు. మరి నార్త్లో తమిళ ఎగ్జామ్స్ పెట్టారు ఎక్కడన్నా? ఉత్తరప్రదేశ్లో తెలుగు పరీక్షలు పెట్టారా? దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంది, ఉత్తర భారత తెలుగు ప్రచార సభ ఉందా? ఉత్తర భారత మలయాళీ ప్రచార సభ ఉందా? ఉత్తర భారత తమిళ ప్రచార సభ ఉందా? ఎందుకులే చెప్పండి. హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటారు, కాదు. హిందీ ఒక్కటే జాతీయ భాష కాదు. దేర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా. దేర్ ఆర్ నేషనల్ లాంగ్వేజెస్ ఫర్ ఇండియా, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం. మరి రాజ్యాంగ రీత్యా అన్ని భాషలకు సమాన హోదా ఉన్నప్పుడు, అన్ని భారతీయ భాషలు అయినప్పుడు, మరి హిందీ ప్రచారోత్సవాలు జరపడము అభ్యంతరం లేదు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ పెట్టడము తప్పులేదు. హిందీలో ప్రత్యేకమైన కోర్సులు, ఎగ్జామ్స్, డిగ్రీస్ పెట్టడం తప్పు కాదు. మరి మా తెలుగులో ఎందుకు పెట్టారు అంటున్నా. ఇప్పుడు తెలుగువాడు హిందీ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ నేర్చుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ వారు ఉత్తర భారత్ తెలుగు ప్రచార సభ ద్వారా తెలుగు ఎందుకు నేర్చుకోవద్దు? దానికి కేంద్రం ఎందుకు డబ్బులు ఇవ్వదు? మన త్రిభాషా సూత్రం కదా. హిందీ ఇంపార్టెంటే, అదర్ ఇండియన్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ కదా. హిందీని ఇంత ప్రమోట్ చేసినప్పుడు అక్కడ ఇండియన్ లాంగ్వేజ్ ప్రమోట్ చేయండి. యూపీలో, హర్యానాలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో. కానీ జీరో. మీకు మొదటి ఉదాహరణ. 2, అయోధ్యలో రామ మందిరాన్ని కట్టారు, చాలా సంతోషం, ఎందుకంటే రాముడు పుట్టిన ప్లేస్ అది. అలాగే కాశీ విశ్వేశ్వరాలయాన్ని బాగా డెవలప్ చేశారు. కాశీ జీవితంలో ఒక్కసారైనా కాశీకి పోవాలని సగటు హిందువు నమ్ముతాడు. అంత చాలా సంతోషం. మరి భద్రాచలం అభివృద్ధికి ఒక 1000 కోట్లు ఎందుకు ఇవ్వరు? అంటే రాముడుకి అయోధ్య ఒక్కటే ప్రాధాన్యత, భద్రాచలం ప్రాధాన్యత లేదా? పర్ణశాల లేదా? అంటే తెలుగు గడ్డ పైన భద్రాచలం ఉంటే నిర్లక్ష్యమా? హిందీ గడ్డ పైన ఉంటేనే రాముల వారికి గుర్తింప, హిందీ గడ్డ పైన ఉంటేనే సీతమ్మ తల్లి గుర్తింప, దేవదేవునికి కూడా భాషోన్మాదం ఏంటి? సో శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్లోనేనా? తెలుగువారికి మర్యాద పురుషోత్తముడు కాదా? నేనేమడుగుతున్నాను, మీరు రామ మందిర నిర్మాణానికి 1000 కోట్లు ఇచ్చారు, సంతోషం. అందరం ఇక్కడ నుంచి అయోధ్య వెళ్ళి కూడా చూస్తున్నాం కదా. మరి మా భద్రాచలానికి ఒక 5000 కోట్లు ఇవ్వచ్చు కదా ప్రభుత్వం. ఇంతవరకు ఇచ్చింది మోడీ ప్రభుత్వం, హిందుత్వ ప్రభుత్వం. నాకు చెప్పండి, భద్రాచలానికి విశిష్టత లేదని చెప్పండి మీరు. పర్ణశాల రావణుడు సీతను అపహరించిన ప్లేస్ కదా, రామలక్ష్మణులు నడియాడిన పవిత్ర స్థలం కదా. సీతమ్మ తల్లి ఉపయోగించినటువంటి కుంకుమ సంబంధించినటువంటి ఆనవాళ్లతో ఉన్న వాళ్ళు ఉన్నాయని చెప్తారు కదా. జటాయువు రెక్క తగి పడిపోయిన ప్లేస్ కదా. రావణునితో పోరాడిన దశరథుని స్నేహితురాలైనటువంటి జటాయువు. మరి దానికి ఏం పవిత్రత లేదా అంటున్నా. మరి మా భద్రాచలంకి ఎందుకు 5000 కోట్లు ఇయ్యరు? అంటే తెలుగు గడ్డ మీద రాములవారు నడయాడితే ప్రాధాన్యత ఉండదు. మారీచుడు రామబాణము తగిలి చనిపోయిన జీడికల్లు ఉంది హైదరాబాద్ టు వరంగల్ పొంగాస. ఎంతమంది కన్నా తెలుసా? అసలు ఎవరికైనా తెలుసా? అది ఉన్నదని కూడా తెలియదు. ఆలయ దగ్గర ఉంటుంది, అది ఉన్నదని తెలియదు. రామబాణము తగిలితే రాక్షసులకు కూడా వైకుంఠం ప్రసాదితే అంతటి పవిత్ర రామబాణము తాకి మారీచుడు పతనమయ్యాడే. సో మారీచుడు రావణాసురుడు వచ్చి నేను సీతను అపహరించదలుచుకున్నాను, ఈ కార్యంలో నాకు సహకరించండి, మారీచుడు ఒప్పుకోడు. లాస్ట్కు నిన్ను చంపేస్తాను ఒప్పుకోకపోతే అంట రావణుడు. ఈ దుర్మార్గం చేతిలో చావడం కన్నా ఆ రాముడి బాణానికి చాలిపోతే కనీసం వైకుంఠ యోగ్యం వస్తుంది అని మారీచుడు ఒప్పుకుంటాడు. అలాంటి రామబాణము తగిలి మారీచుడు నేల కొరిగిన పవిత్ర స్థలం జీడికల్లు కదా, రామబాణాన్ని సోకినటువంటి గడ్డ కదా అది. మా జీడికల్లు ఉన్నదని కూడా ఉత్తర భారతదేశంలోకి తెలుసా?
అసలు ఎవరికైనా తెలుసా దానికి? మన వాళ్ళకే లేదు. మరి దాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా ఒక 100 కోట్లు 50 కోట్లు ఇవ్వండి మోడీజీ, ఎక్కువద్దు 5 కోట్లు ఇవ్వండి మోడీజీ, మేము చేతులు జోడించి కోరుతున్నాము. ఎందుకు ఇవ్వరు చెప్పండి? అంటే ఈ పాత్ర లేదా? మీరు గంగా నది పుష్కరాలకు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, మా కృష్ణమ్మకు కూడా పుష్కరాలు వస్తాయి కదా, మా గోదావరి కూడా పుష్కరాలు వస్తాయి కదా, మేము ఏం పాపం చేశాం? ఇప్పుడు మీరు నేను గోదావరి నీళ్ళు అయిన వాళ్ళమే కదా. అంటే గంగమ్మ పవిత్రత కాదని నేను అనడమే లేదు. మరి కుంభమేళకు గంగా మా త్రివేణి సంఘంకి వెళ్ళొచ్చాం కదా, మరి మా గోదావరి పుష్కరాలకు మా కృష్ణా పుష్కరాలకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాను. అంత ఇవ్వకపోతే కుంభమేళకి ఇచ్చినంత కొంత ఖర్చు పెట్టండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత పెట్టకపోతే ఎందుకు ఇవ్వరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ప్రధానమంత్రి గోదావరి గంగా పుష్కరాలకు వెళ్తారు, గోదావరి పుష్కరాలు రావచ్చు కదా, కృష్ణా పుష్కరాలకు రావచ్చు కదా. మోడీ అమిత్ షాలు ఇవి కూడా పాపులర్ అవుతాయి కదా. నరేంద్ర మోడీ గంగా నది పుష్కర స్నానం చేసింది, కోట్లాది హిందువులు సినిమా టీవీలో చూసి పులకరించారు కదా. దానివల్ల మా సౌత్ ఇండియాలో ఉన్న వారికి కూడా గంగానది పుష్కరాల ప్రాధాన్యత విశిష్టత తెలిసింది కదా. అయ్యా మోడీజీ, ఒక్కసారి వచ్చి మా కాళేశ్వరం పుష్కరాల్లో మీరు పుష్కర స్నానం చేసి ఉంటే ఆ ఉత్తరప్రదేశ్ వాళ్ళకు, హర్యానా వాళ్ళకు, తెలంగాణలో కాళేశ్వరం ఉంది, అది కూడా విశిష్ట క్షేత్రము, దక్షిణ కాశీగా ప్రసిద్ధి. సో అది అక్కడికి రావాలని కోరిక పుట్టేది కదా. మరి మాకెందుకు ఉండదు ప్రాధాన్యత అంటున్నాం మేము. ఇందులో తప్పేమని చెప్పండి. అందుకే కుంభమేళకు ఇచ్చిన దాంతో పోలిక కాదు. కుంభమేళే అన్ని కుంభమేళలు కాకపోవచ్చు, కానీ సమ్మక్క సారక్క ఆదివాసీ కుంభమేళ అంటారు. కోట్లాది మంది వస్తారు, మామూలు కాదు. నేను అతను తెలంగాణ గడ్డపై పుట్టిన వాణ్ణి కనుక నేను ఆ వరంగల్ జిల్లాకు అల్లుణ్ణి మనమన్ని, అందువల్ల నాకు తెలుసు. సో అందువల్ల అది ఒక ఆదివాసీల పౌరుష ప్రతాపాలకు ప్రతీక. భారతదేశం యొక్క గొప్పతనం అంటే ఏంటంటే పండుగలే కాదు, ఉత్సవాలు, ఆచారాలు, సంప్రదాయాలు, వ్యవహారాలు, చాలా అద్భుతమైన డైవర్సిటీ. నాగోబా జాతర ఉంది ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసీ జాతర. మరి దానికి ఎందుకు ప్రాధాన్యత ఉండదు? అంటే ఆదివాసీల జీవన శైలికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదా? ఆదివాసీల పండుగలకు విలువ లేదా? నాగోబా ఉత్తర తెలంగాణలో నాగోబా జాతర, సమ్మక్క సారక్క జాతర నుంచి ఉత్తరాంధ్రలో పైడితల్లి జాతర వరకు అవి ప్రాధాన్యత ఉండవా? వీటికి ఒక్కొక్క దానికి ఒక నెల్లూరులో రొట్టెల పండుగ జరుపుతారు, అదొక ప్రాధాన్యత. సో మీకు పాలమూరులో కుర్మనాథునికి జాతర జరుగుతుంది, అదొక ప్రత్యేకత. సో ఇలా అనేక చోట్ల స్థానికంగా ప్రజలు ఈ జాతరలు, ఉత్సవాలు, పండుగలు జరుపుకుంటారు. అంటే ఒకే దేశము ఒకే ఎన్నిక, ఒకే దేశము ఒకే పన్ను, ఒకే దేశము ఒకే రేషన్ కార్డు, ఒకే దేశము ఒకే పండుగ అంటే ఎట్లా? ఒకే దేశము ఒకటే ఒక్క పుణ్యనది అంటే ఎట్లా అంటున్నా. ఒకే దేశము ఒకే ఒక్క పండుగ అంటూ అది పండుగ అయితేనే కుంభమేళ, నది అయితే గంగా నది అంటే ఎట్లా? సో మీకు గంగానది మీకెంతో, మా గంగానదితో పాటు గోదావరి నది కూడా అంతే. ఎందుకంటే మేము అక్కడ పుట్టి పెరిగాము. ఆ గోదావరి తీరాన గోదావరి తల్లిని చూస్తూ పెరిగాము. మాకుండదా? మా గంగానది మీద కూడా గౌరవమే, కానీ మీకెందుకు గోదావరి నది మీద అప్పుడు ఏముండదు అని అడుగుతున్నాం. మేము గంగానది తక్కువ చేయడం లేదు. డెఫినెట్గా గంగానదిని చూసినప్పుడు మనకు గుండె ఉత్తేజంతో పొంగుతుంది. కానీ గోదావరి నది పరివాహక ప్రాంతంలో పెరిగి ఆ నది నీళ్లు తాగి పెరిగిన వాళ్ళం కదా మేము. మాకు అనిపించదా అయ్యా మా గోదావరి పుష్కరాలకు కూడా ప్రాధాన్యత ఉండాలి, మా కృష్ణమ్మ తల్లి పుష్కరాలకు కూడా ప్రాధాన్యత ఉండాలి, మా భద్రాచలానికి కూడా ప్రాధాన్యత ఉండాలి, మా జీడికల్లకు కూడా ప్రాధాన్యత ఉండాలి, మా సమ్మక్క సారక్క జాతర రాజీ పడని స్వావలంబన, స్వాతంత్రం, పరాధీనతకు వ్యతిరేకంగా పోరాడిన వీరశిరోమణుల చరిత్ర కదా అది. సో మీకు నిన్న మా ప్రైమ్ మినిస్టర్ పరాధీనత అతిపెద్ద శత్రువు అన్నాడు. సో సమ్మక్క సారక్క జీవితం అదే కదా. పరాధీనతకు వ్యతిరేకంగా తిరగబడ్డారు కదా. ఆదివాసీల స్వావలంబన కొరకు, వారి స్వయం ప్రతిపత్తి కొరకు నిలబడ్డారు కదా. ఇప్పటికీ ఆదివాసీ భూములు దురాక్రమణ గురవుతుంటే, ఆదివాసీ సంస్కృతి నాశనం అవుతుంటే, ఆదివాసీ భాషలకు గుర్తింపు లేకుండా ఉంటే, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు విలువలేని రోజుల్లో ఆదివాసీ సమాజాల్లో పుట్టిన ఆడబిడ్డలు సమ్మక్క సారక్క కోట్లాది భారతీయుల భక్తి ప్రవృత్తులతో చేసే పూజలు అందుకుంటున్నారంటే ఇది ఆదివాసీ సంస్కృతికి
చెయ్యెత్తి మొక్కడం కదా. మరి దానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నా ఏం లేదు. గిఫ్ట్ సిటీకి ఇచ్చిన ప్రాధాన్యత, గిఫ్ట్ సిటీని ఫిన్టెక్ వ్యాలీగా మార్చారు. మా విశాఖపట్నాన్ని ఎందుకు ఫిన్టెక్ వ్యాలీగా మార్చారు అని అడుగుతున్నాం మేము. గిఫ్ట్ సిటీకి అనేక రాయితీలు ఇచ్చారు కదా, మా విశాఖపట్నం కూడా ఇచ్చేసి దాన్ని కూడా ఫిన్టెక్ వ్యాలీగా మార్చచ్చు కదా. మీరు మా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చచ్చు కదా. దానికి ఎందుకు నిధులు ఇవ్వరు? ఇది క్వశ్చన్ అడిగేది. మీకు గిఫ్ట్ సిటీకి ఇచ్చినప్పుడు దీనికి ఎందుకు ఇవ్వరు? మీకు సబర్మతి ఫ్రంట్ డెవలప్ చేశారు నరేంద్ర మోడీ, చాలా గొప్పగా డెవలప్ చేశారంట. నేను చూడలేదు, నాకు తెలియదు, కానీ పత్రికలో చదివాను. మరి మా ముఖ్యమంత్రి మూసీ ఫ్రంట్ డెవలప్ చేస్తా అంటున్నాడు. మరి దాంట్లో నిధులు ఎందుకు ఇవ్వరు? సబర్మతి నది మూసీ నది కాదా? మా ముచ్చుకుందా నది మూసీ కాదా? మా నది కాదా? మా ముచ్చుకుందా నదికి విలువ లేదా? మరి సబర్మతి నదికి విలువ ఉందా? అంటే గుజరాతీ గడ్డ పైన ప్రవహిస్తేనే నది తెలుగు గడ్డ మీద ప్రవహిస్తున్న నది కాదా అని అడుగుతున్నా. సబర్మతి రివర్ ఫ్రంట్ను అద్భుతంగా తీర్చిదిద్దిన మోడీజీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడానికి ఇవ్వండి అని అడుగుతున్నా. తప్పేంటి? అందువల్ల తెలంగాణకు కూడా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వండి, ఒక పండుగకు జాతీయ హోదా ఇవ్వండి. మళ్ళీ ఆస్కార్కు సినిమా రికమెండ్ చేయాలన్నా మళ్ళీ గుజరాతీ చెల్లో షోనే వెళ్తుంది, మా త్రిబులార్ వెళ్ళదు. అయినా మా త్రిబులార్, మా రాజమౌళి ప్రపంచాన్ని దున్ని అంతర్జాతీయ సినీ పండుగలను దేదీప్యమానంగా వెలుగొందించి భారతీయులు గర్వకారణంగా నిలిచాడు మా రాజమౌళి. కానీ మా రాజమౌళినో మీరు రికమెండ్ చేయరా? ఏం చేయాలి? మా జక్కన్ననో మీరు గుర్తించరా? ఆస్కార్ గుర్తిస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది, కానీ మన దగ్గర మన కేంద్రమే గుర్తించదు. మా కేంద్రానికి మళ్ళీ ఆస్కార్కు నామినేట్ చేయాలంటే చెల్లో షోని గుర్తొస్తుంది. గుజరాతీ సినిమా అది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోలేదు. ఇది నిజం కాదో చెప్పండి. ఇప్పుడు రాజమౌళికి ఎందుకు రాలేదు, నాట్కి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ అఫీషియల్లీ నామినేటెడ్ ఫిలిం త్రిబులార్. చాలా మంది తెలియదు ఇది. త్రిబులార్ ఈజ్ నాట్ అఫీషియల్లీ నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఆస్కార్. అఫీషియల్లీ నామినేటెడ్ ఫిలిం త్రిబులార్ కాదు, చెల్లో షో, గుజరాతీ ఫిలిం. అందుకే మన రాజమౌళికి అదృష్టం దక్కలేదు, నాట్కు దక్కింది. అసలు ప్రపంచంలో ఉన్న టాప్ ఫిలిం డైరెక్టర్ లెజెండ్స్ కొనియాడారు రాజమౌళి కెపాసిటీని. అంతటి గౌరవాన్ని తెలుగు జాతికి తెచ్చిచ్చినటువంటి కళాకారుడు కదా రాజమౌళి. మరి ఆ చెల్లో షోకు దక్కిన గౌరవం, ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఎందుకు త్రిబులార్కి ఇయ్యదు? అంటే త్రిబులార్ కూడా పాన్ ఇండియా సినిమా కదా. కానీ మా తెలుగు బిడ్డ అయినటువంటి విజేంద్ర ప్రసాద్ కథ రాస్తే, మా తెలుగు బిడ్డ అయిన రాజమౌళి దానికి దర్శకత్వం వహించడమే నేరమా? అదే ఆయన హిందీ వాడై ఉంటే ఇప్పటికి బ్రహ్మాండంగా వచ్చేది. ఎందుకుండదు అని అడుగుతున్నాను. సో వీటికి కనీసమైన ప్రశ్నలు కాదా అంటున్నా. అందుకే ఖచ్చితంగా సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగ గుర్తించాలి. భారత జాతి అంటే ఒక్కటి కాదు. అందుకే మన జనగణమన ఒకసారి చదవండి. మీకు అది దాంట్లో నుండి గుజరాత్, పంజాబ్, సింధు, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ ఉంది కదా. గంగా యమున అంటాం కదా, మన ఒక్క నది అనం కదా. సో అందువల్ల జనగణమన ఒక్కసారి చదివితే అర్థమవుతుంది కదా. అదే మన తెలుగువారు అలా ఆలోచించడే. మా గురుగారు ఏమన్నాడు? తెలుగునే ప్రేమించమన్నా, లేదు దేశమును ప్రేమించమన్నా అన్నాడు. సో తెలుగు జాతి దేశభక్తి చూడండి. తెలుగునే ప్రేమించమన్నా అని ఎక్కడ అనలే మేము, మా తెలుగు కవులు. తెలుగు ఏ దేశమేగినా ఎందుకు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాం. భూమి భారతిని పొగడమన్నాం. పొగడరా నీ తల్లి తెలుగు తల్లిని అనలే మన వాళ్ళకి. చూడండి కవులు, దేశమును ప్రేమించమన్నా అన్నాడు మా గురుజాడ. అసలు నిజమైన జాతీయ గీతం అది కదా. అసలు భారతదేశం మరో జాతీయ గీతంగా గుర్తించదగినటువంటి పాట కదా దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా. మా దౌర్భాగ్యం, ఆ గురజాడ అప్పారావు నివసించిన గృహంలో ఇలా పందులు తిరుగుతున్నాయి ఆ ప్రాంగణంలో. నేను వెళ్ళి వీడియో కూడా చేశాను. ఇప్పటికీ ఒక 40,000 మంది పైగా చూశారు. తెలుగు వారందరికీ చెయ్యెత్తి మొక్కాను ఈ వీడియో షేర్ చేయండి. గురజాడ అప్పారావు నివసించిన ప్రాంగణంలో మీకు ఆ పందులు తిరుగుతున్నాయి. పబ్లిక్ టాయిలెట్గా మార్చేసింది దాన్ని. వెనకాల కోచింగ్ సెంటర్ ఉంది. నేను ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోనే కూర్చొని ఆ వంశీకులతో కూర్చొని వీడియో చేశాను. పక్కన వెనకాల మీకు కోచింగ్ సెంటర్ వాళ్ళంతా ఇంటర్వెల్ వచ్చి ఇక్కడ పబ్లిక్ టాయిలెట్గా వాడుతున్నారు. ఆవేదన వచ్చింది, కన్నీళ్ళు వచ్చింది. ఆ మహనీయుడు అసలు ఏంటి అంటే మన జాతిని మనమే గౌరవించుకొని దౌర్భాగ్యం మనకుంది కనుక ఇక వాళ్ళన్నట్టు ఏమున్నది, ఎందుకు అనాలి? మనకే లేదు కదా సోయి.
మనకు సోయి ఉంటే మన పాలకులకు రోజు ఏం చేసినా అక్కడ ఢిల్లీ సింహాసనానికి ధన్యవాదాలు చెప్పాలి, ఢిల్లీ సింహాసనానికి మొక్కనిల్లాలి, ఢిల్లీ సింహాసనానికి చేతులెత్తి మొక్కాలి, ఈ కప్పం కట్టుకుంటూ సామంత ప్రభువులుగా బతకాలి మనం. ఇదే కదా మన నాయకుల స్వభావము. అరే మేము ఢిల్లీని గౌరవిస్తాం, గల్లీని కూడా గౌరవిస్తాం. ఢిల్లీ మీద ఎంత గౌరవం ఉండాలో గల్లీ మీద కూడా అంతే గౌరవం ఉండాలి కదా. అది ఈ కనీస సోయి మన వారికి లేకపోవడం వల్ల ఇంకెక్కువ అవుతుంది ప్రాబ్లం. అందువల్ల ఈ మేరకైనా రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశాడు, తెలుగు జాతి ముక్త కంఠంతో సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి అని అడగాలి మనం.